ఇవాళ నా రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. బికాజ్ రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని జ్యువెలరీ పెట్టుకుంటే చాలామంది కొన్ని గోల్డ్ అనుకున్నారు. సో అవి గోల్డ్ కాదండి, అదంతా కూడా నేను కొన్ని గోయాస్లో, కొన్ని ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో, కొన్ని ఆన్లైన్ పేజెస్లో అండ్ కొన్ని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నచ్చినప్పుడు లేదా బేగం బజార్లో అలా తీసుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిలో ఇవాళ రీసెంట్గా నా జ్యువెలరీ కలెక్షన్లో యాడ్ అయిన కొన్ని జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను. రీసెంట్గా ఇన్ సెన్స్ లైక్ లాస్ట్ ఒక 6 months or 8 months బ్యాక్ నుంచి అనుకోండి. కాకపోతే ఈ మధ్యలో నేను ఇంకా జ్యువెలరీ వ్లాగ్ ఏం చేయలేదు కాబట్టి ఇవాళ మీ అందరి కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. లెట్స్ అన్బాక్స్. నేనైతే చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటా. ఇదైతే మొన్న రీసెంట్గా చాలా రీసెంట్గా వచ్చిందనమాట. ఇది నేను ఆన్లైన్ పేజ్ పార్వతి జ్యువెలరీ కలెక్షన్లో తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ బీట్స్ కలెక్షన్ అండ్ ఇట్లా జడావు కుందన్ కలెక్షన్ టైప్ తీసుకుంటా. సో ఇదైతే మనకి ఇండో వెస్టర్న్గా కానివ్వండి, ట్రెడిషనల్గా కానివ్వండి చాలా చాలా బాగుంటుందన్నమాట. సో వీటిపైన సెట్స్ అవి కూడా అన్నీ తర్వాత చూపిస్తా. అండ్ ఇట్లా మనం జ్యువెలరీ అంతా కూడా ఇలా సపరేట్గా జిప్ లాక్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ లైఫ్ టైం ఉంటుందన్నమాట, లైక్ పాడైపోకుండా. ఇది కూడా వాళ్ళ పేజ్లోనే తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అసలు అంత ట్రెండింగ్లో లేకుండే. ఇది నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికే తీసుకున్నాను అనమాట. సో అప్పుడే వస్తూ ఉండింది ఈ డిజైన్ అండ్ అప్పుడు కొంచెం బాగానే కాస్ట్లీ ఉండింది. ఇప్పుడు మనకి చాలా తక్కువ రేట్కి కూడా దొరికేస్తున్నాయి. కాకపోతే క్వాలిటీ దాని తగ్గట్టే ఉంటుంది. కానీ ఈ పేజ్లో అయితే మనం క్వాలిటీ అయితే చాలా 100% ట్రస్ట్ చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నా. సేమ్ ఇది కూడా నేను పార్వతి జ్యువెలరీ పేజ్లోనే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో గుర్తున్న వరకు మీతో షేర్ చేసుకుంటాను. సో అగైన్ ఫ్రమ్ పార్వతి జ్యువెలరీ కలెక్షన్ ఐ గాట్ సో మెనీ ఫ్రమ్ ద పేజ్ అనమాట. రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ మొన్న రీసెంట్గా శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ చేసినప్పుడు ఒక లంగాని వేసుకున్నాను. అప్పుడు వేసుకున్న సెట్ ఇది. ఇది కూడా అగైన్ ఐ గాట్ ఫ్రమ్ పార్వతి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. దీని మీద ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ నా దగ్గర వాళ్ళ పేజ్వే ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు క్వాలిటీ కానివ్వండి. ఈ బుట్టలు యాక్చువల్లీ దీనికి కూడా పెట్టుకోవచ్చు. ఓ వావ్ నైస్. సో ఇలా. అండ్ ఈ సెట్ నేను బేగం బజార్ షాపింగ్ లైక్ జ్యోతి పెళ్లి టైంలో నేను బేగం బజార్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ సెట్. కానీ ఇప్పుడు దాకా పెట్టుకున్నానా లేదా ఐడియా లేదు. దిస్ ఈజ్ లైక్ 2-in-1 సెట్. ఇదంతా మనకి వైట్ కుందన్స్ విత్ గ్రీన్ బీడ్స్ అండ్ పూసలు ఉన్నాయా. టర్న్ చేస్తే చూడండి ఇలా మనము 2-in-1 సెట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. సో దీనికి ఇయర్ రింగ్స్ నేను విడిగా తీసుకున్నాను బికాజ్ ఇవి మనకి సెట్ లాగా దొరకవు. సో విడిగా ఇలా తీసుకున్నాను అనమాట. బేగం బజార్లోనే వాళ్ళ షాప్లో విడిగా తీసుకున్నాను. బాగుంది కదా. సో ఇది మనం ఈ సెట్కి పెట్టుకోవచ్చు, ఇంకో సెట్కి పెట్టుకోవచ్చు. కాకపోతే అట్లా చిన్నవి తీసుకుంటే ఏంటంటే కొంచెం మీడియం సైజ్ అండ్ చిన్నవి కలిపిలాగా తీసుకుంటే హరిణికి వాడచ్చు, నేను కూడా వాడుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను బేగం బజార్ షాప్లో. హరిణికి ఒకసారి నేను ఈ సెట్ వేసాను. ఇది నేను అక్షిత ట్రెండ్స్ పేజ్లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో హరిణికి వేసినప్పుడు చాలా క్వైరీస్ వచ్చాయన్నమాట. మనం పిల్లలకి వేసినా మనం వేసుకున్నా ఇది లైక్ రియల్ గోల్డ్ లాగా అనిపిస్తాయన్నమాట. సో హరిణికి వేసినప్పుడు ఇలా చిన్న చిన్నవి పెడతాను, దీనికి మ్యాచ్ అవుతాయి చూడండి ఇలా. ఇది కూడా నేను గుడ్డు భోగిపళ్ళు దానికి వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది అమెజాన్ ఆన్లైన్లో దొరికేస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది యూ క్యాన్ సీ. దాని ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. అంటే దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు మ్యాంగో అంటే ఇట్లా గ్రీన్గానే ఇష్టం. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం దాని తగ్గట్టే ఉందనుకోండి. లైక్ మనం ఏ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్కి ఆ షాప్లో ఉన్న పిల్లలు చూపిస్తారు. సో ఇది నేను మళ్ళీ ఏ పేజ్కి ప్రమోట్ చేయడానికి చేయట్లేదు, జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటే మీకు అప్కమింగ్ మనకి మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ముందుగా తెప్పించుకుంటే ఆ టైంకి మనకి బడ్జెట్ కలిసి వస్తుంది అండ్ జ్యువెలరీ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ముందుగా చెప్తున్నాను. ఇలా ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. ఇట్లా జస్ట్ లైక్ ఏమంటారు కంటి స్టైల్ ఇట్లా ఏమంటారు ఓన్లీ లాకెట్స్ వేసుకోవడానికి మనకి ఇలా దొరుకుతాయి అక్కడ. సో డిఫరెంట్గా దొరుకుతాయి. ఒక దాంట్లో నేను ఆల్రెడీ లాకెట్ వేసాను, చూపిస్తాను. ఈ లాకెట్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉండింది. సో దీనికి ప్రాపర్గా ఏం వేయాలి ఏంటి అని దొరకట్లేదు అని చెప్పేసి నేను
అక్కడ బేగం బజార్ వెళ్ళినప్పుడు ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు చూడండి. లాకెట్ అయితే పాతది, ఇది మనం జడబిల్లగా పెట్టుకోవచ్చు, ప్లెయిన్ వడ్డానంకి ఇక్కడ పెట్టుకోవచ్చు, అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ చైన్ అయితే నేను బేగం బజార్లోనే తీసుకున్నాను, యూ కెన్ సీ. సో నా దగ్గర జ్యువెలరీ కొంచెం సేఫ్గానే ఉంటుందండి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా పెడతానమాట. సో ఇందులో కొన్ని ఉన్నాయి, అవి పాతవి మీరు ఆల్రెడీ చూసేశారు. సో ఇప్పుడు ఈ డబ్బా పక్కకు పెట్టేస్తాను, నెక్స్ట్ డబ్బా ఓపెన్ చేద్దాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఒకసారి జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు కొన్ని మీకు చూపించేశాను, కాకపోతే ఇవన్నీ రీసెంట్ కలెక్షన్స్ అని చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు నా దగ్గర గోయాస్ డబ్బా ఉంటుంది, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర షాపింగ్ చేసుకున్నప్పుడు తీసుకునేవి కొన్ని. అండ్ దీంట్లో కొన్ని ఇమ్మడి సెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలోనే తీసుకున్నాను హరిణి కోసం. బికాజ్ ఎవ్రీ టైం మనం పిల్లలకి గోల్డ్ పెట్టాలి అండ్ ఇన్ని సెట్లు గోల్డ్లో కొనుక్కోవాలి అంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి సాహసం అనే చెప్పాలి, అస్సలు మనము అఫోర్డ్ చేయలేము. సో ఇవన్నీ నేను ఇమ్మడిలోనే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మీకు చూడ్డానికి అచ్చం గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 years 1 year అట్లా పైనే అయింది. సో ఇవన్నీ ఈ సెట్స్ అన్నీ మోస్ట్లీ నేను ఇమ్మడిలో తీసుకున్నవే. ఈ 3 సెట్లు నేను ఇమ్మడిలోనే తీసుకున్నాను. ఈ సెట్ కూడా మీరు చూడొచ్చు, ఒకసారి నేను పెట్టుకున్నాను, నేను తర్వాత గుడ్డుకి గర్ల్ గెటప్ వేసినప్పుడు పెట్టా. సో ఇవేంటంటే లైక్ ఎవ్రీ టైం మనము గోల్డ్లో తీసుకోవాలి అని అంటే కుదరదు, అండ్ ఇన్ని డిజైన్స్ గోల్డ్లో కూడా రావు. సో అందరు ఏమనుకుంటారంటే జ్యువెలరీ చూపిస్తే మొత్తం గోల్డేనా, ఇంత గోల్డ్ వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అదే అనుకుంటారు. కానీ అంత గోల్డ్ నిజంగానే కొనుక్కోవాలని అందరికి ఆశ ఉంటుంది, కానీ ఇప్పుడున్న ప్రైజెస్కి అయితే నిజంగా కష్టం అండి. సో అట్లీస్ట్ మన ఆశ తీరాలి అని అంటే ఇట్లా మనకి సిల్వర్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి, ఇలా స్టోర్స్ మనకి వచ్చేసాయి కాబట్టి మనం ఈ గోయాస్లో కానివ్వండి, ఇమ్మడిలో కానివ్వండి ఇలా తీసుకోవచ్చు. అండ్ మనకి రీసెంట్గా వియారా వచ్చింది. దేర్ ఆర్ సో మెనీ సిల్వర్ స్టోర్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్తో కాంపిటేటివ్గా అండ్ కొత్త డిజైన్స్తో వస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా చెక్ చేయండి. లైక్ ఎవరైనా హైదరాబాద్లో లేని వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రై చేయండి. అండ్ చాలా బ్రాంచెస్ చాలా చోట్ల ఓపెన్ చేసేస్తున్నారు ఈ స్టోర్స్ వాళ్ళు, కాబట్టి మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఇదైతే నేను హరిణికి ఈ వడ్డానం గోయాస్లో తీసుకున్నాను అనమాట. లైక్ 3 years అయిపోయి ఉండొచ్చు. సో దీనికి యాక్చువల్లీ బెల్ట్ వేయించాలి, కానీ మా హరిణి పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే మంచిగా దానికి కనిపించాలని చెప్పి థ్రెడ్ కట్టేస్తాను. సో దట్ ఇట్లా మంచిగా నడుముకి ఫిక్స్ అవుతుంది, అది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా కొంచెం గోల్డ్ రెప్లికానే ఉంటుంది. హరిణికి ఇప్పట్లో ఇంకా గోల్డ్ వడ్డానం నేను ఎడగొంటా. సో ఇవన్నీ కూడా గోయాస్. పిల్లలకి ఏంటంటే మనం ఇలాంటివి వేసినప్పుడు భయపడే అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఇవి గోల్డ్ కాదు, జస్ట్ సిల్వర్ కాబట్టి. ఇవి కూడా సేఫ్గానే ఉంచాలి, కాకపోతే గోల్డ్ అయితే లైక్ 1 గ్రామ్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి భయపడాల్సి వస్తూ ఉంది. ఇది 21 daysకి పెట్టుకున్నాను గుడ్డు అప్పుడు. ఇది ఏదో పూజ అప్పుడు పెట్టుకున్నాను, ఇది గుడ్డుకు పెట్టాను. అండ్ ఇది హర్నికి చాలాసార్లు పెట్టా. ఈ నెక్లెస్ నేను ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను అనమాట, షీ నీడ్స్ది చేసినప్పుడు. ఇప్పుడు దాకా వేసుకోలేదు, ఎప్పుడైనా వేసుకోవాలి, ఇది ఎక్స్క్లూజివ్గా. అంటే హరిణికి ఎప్పుడైనా రెడీ చేద్దాము ఇట్లా మొత్తం అని అనుకుంటా, కానీ ఆ పిల్ల అసలు వినదు. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి. సో ఇలా ఇవన్నీ నేను ఇట్లా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మాకు ఇన్ని జ్యువెలరీ ఎందుకు అవసరం అంటే మేము షూట్స్ చేస్తాము, మధ్యలో ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇప్పుడంటే నేను బ్రేక్లో ఉన్నాను. సీరియల్ చేసే టైంలో అయితే మాకు ఎవ్రీ ఫెస్టివల్కి కొత్తగా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ సీరియల్స్లో కూడా చేస్తారు కాబట్టి మాకు డిఫరెంట్ లుక్స్లో రెడీ అవ్వాల్సి వస్తుంటుంది. కాబట్టి జ్యువెలరీ అనేది ఆబ్వియస్లీ అవసరం. అండ్ ఇవాళ రేపు అందరూ కూడా చాలా మంచిగా రెడీ అవుతున్నారు, ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా ఎక్కడా తగ్గకుండా. ఆబ్వియస్లీ మనం అందరం అలాగే ఉండాలనుకోండి. సో అంతే గ్రాండ్గా ఉండాలంటే మన దగ్గర బెస్ట్ జ్యువెలరీ కూడా ఉండాలి. ఈ సెట్ కూడా నాకు ఆన్లైన్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, సుష్మిత జ్యువెలరీ అనుకుంటా. అసలు ఎంత బాగుంటుందంటే సిల్వర్లో కూడా దొరుకుతుంది, కానీ మనకి అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నేను మొత్తం కంప్లీట్ సెట్ లైక్ నెక్లెస్, పాపిడి బిల్ల ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. సో ఆ సెట్స్ ప్లేస్ చేసేసాను. అండ్ ఇంకొక సెట్ ఐ హ్యావ్ టు షో యూ. ఇది నేను బెంగళూరు ఏదో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏదో మార్కెట్లో కొనుక్కున్నాను, చాలా బాగుంటుంది. అంటే సీరియల్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా డిఫరెంట్ కలర్స్లో కొనుక్కున్నాను అనమాట. ఎంత బాగుందో, లైక్ నిండుగా ఒక బ్రైడ్ ఆర్ సమ్వన్ అలా వేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు మీరు తర్వాత మాంటేజ్ షాట్లో చూడండి ఎంత బాగుంటుందో. అండ్ ఆల్సో ఈ వడ్డానం నేను
బేగం బజార్లోనే తీసుకున్నాను. బికాజ్ ఇలా ప్లెయిన్ వడ్డానం ఏంటంటే మన దగ్గర ఏ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే వడ్డానం లేదనుకోండి, సింపుల్గా ఇట్లా బెల్ట్ లాగా ఈ ప్లెయిన్ వడ్డానం పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది హరిణి సైజ్ ఉంది, నా సైజ్ ఉంది, అండ్ చాలా లైక్ ఎక్సెల్ సైజెస్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ స్టోర్స్లో. అండ్ ఈ జ్యువెలరీ కూడా ఐ గాట్ ఫ్రమ్ సమ్ ఆన్లైన్ పేజ్. బాగుంది కదా, ఇది ఏ పేజో గుర్తులేదు బట్ చాలా లాంగ్ బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ కొంచెం గోల్డ్కి సిమిలర్ లాగా ఉండే జ్యువెలరీ అండి. అండ్ ఆల్సో వన్ బొట్టు మాల, ఇది కూడా నేను ఏదో పేజ్లో కొనుక్కున్నా. బై ద వే ఇందులో మ్యాక్సిమం నేను కొనుక్కునేవే ఉన్నాయి, మళ్ళీ కొలాబ్ అయితే ఏం లేవు. ఇవి సిల్వర్ అయితే అన్నీ కొనుక్కునేవే అండి. కొలాబ్ అయితే మనకి జస్ట్ వేసుకొని ఇచ్చేయడానికి ఇస్తారు కానీ మన దగ్గర పెట్టేసుకోవడానికి ఇవ్వరు కదా. ఇది కూడా బొట్టు మాల కూడా మేము సమ్ సిల్వర్ స్టోర్లోనే తీసుకున్నాము. సో ఈ బొట్టు మాల కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, కానీ ఇప్పుడు దాకా వేయలేదు, ఎప్పుడైనా వేసుకోవాలి. సో మనం ట్రావెలింగ్ అది చేసేటప్పుడు కూడా మనకి ఈజీ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా నా రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్ అండి. మీరు ఒక్క లుక్ వేసేయచ్చు, ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తా. నా దగ్గర ఎన్ని బాక్సెస్ ఉంటాయో ఇమ్మడి, బికాజ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నప్పుడు మనకి వాళ్ళు ఈ బాక్సెస్లోనే పంపిస్తారు కాబట్టి ఈ మ్యాక్సిమం సిల్వర్ జ్యువెలరీ అంతా కూడా ఇమ్మడిదే. అండ్ ఈ హిప్ బెల్ట్ హరినికి తీసుకుంది, అది గోయాస్లో. సో మనకి సిల్వర్ స్టోర్స్లో మ్యాక్సిమం దొరికేస్తాయి. అండ్ వీటిలో కూడా చిన్న చిన్న పాపిడి బిల్ల అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నది. సో అలా సో ఆల్సో బాట్ స్మాల్ స్టఫ్. ఇది కూడా నాకు బేగం బజార్, నో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇమ్మడి. ఇంకొకటి కొంచెం స్టడ్స్ లాగా ఉన్నవి కూడా తీసుకున్నాను, నాకు పర్సనల్గా చాలా నచ్చిందని చెప్పి ఇది. అండ్ కొన్ని రింగ్స్ కూడా నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఈ రింగ్ కూడా ఇమ్మడిలో తీసుకుంది. చెప్తున్నాను కదా, మనము అన్ని గోల్డ్లో కొనుక్కోవాలి అంటే కొన్నిసార్లు కష్టం అవుతుంది. అండ్ ఇట్లయితే మనకి కొంచెం రీజనబుల్ ఉంటాయి. అండ్ ఇవి కొంచెం మనకి రీసేల్ చేసినప్పుడు విల్ గెట్ 50%, లేదంటే మనం ఆ 50% వేరే జ్యువెలరీతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కొంచెం లైక్ గోల్డ్ కంటే కొంచెం తక్కువనే కాబట్టి కొనేస్తాను. ఐ మీన్ అందులోనూ కొంచెం డిస్కౌంట్ ఏదైనా ఆఫర్స్ అలా నడిచినప్పుడు తీసుకుంటే మనకి డిస్కౌంట్స్తో పాటు ఆఫర్స్వి బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు తీసేసుకుంటాను అనమాట. సో ఇవన్నీ కూడా నా రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్. ఇంకా మీరు మొత్తం జ్యువెలరీ ఎప్పుడైనా చూపించండి అని అడిగితే అదంతా ఒకరోజు చేద్దాం. బికాజ్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్, దిస్ ఈజ్ మై సీక్రెట్ డ్రా. దీంట్లో ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి ప్యాకింగ్ ఇన్ బాక్సెస్ లేదా జిప్ లాక్ బ్యాగ్స్ అలా ఉంటాయి. సో ఇలా బాక్సెస్లో, ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో, ఎందుకంటే నేనున్నా లేకపోయినా ఎవరికైనా జ్యువెలరీ కావాలి నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అలా అనుకుంటే జస్ట్ ఒక్క మాటతోటి వాళ్ళు ఫైండ్ అవుట్, ఇక్కడికి వెళ్ళి మీరు ఇది ఓపెన్ చేయండి అని అంటే మీకు అక్కడ దొరికేస్తుంది అనేసి అలా చెప్తానమాట. సో అలా అందుకే నేను ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈవెన్ దో ఏమంటారు లైక్ ఫ్యాన్సీ జ్యువెలరీ కానివ్వండి, లేదా ఇదేమంటారు టెంపుల్ జ్యువెలరీ, ఇట్లా అన్ని ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా మనకి ఇట్లా ఈజీగా దొరుకుతుంది నా రూమ్లో. సో మనకి వీటితో పాటు లైక్ రీసెంట్గా కొంచెం ఇన్విజిబుల్ చైన్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, లైక్ యూనో ఇట్లా డాలర్ తోటి, పెండెంట్ తోటి. ఇవి కూడా నేను కొన్ని ఆన్లైన్ పేజెస్లోనే తీసేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి బాగుంటాయని చెప్పి. సో ఎలిఫెంట్, ఇట్లా ఒక లోటస్, అండ్ కొన్నిసార్లు మనకి చీర మీద కూడా సింపుల్గా ఇలా బాగుంటాయి. అండ్ దిస్ ఇస్ లైక్ నవరత్నంది ఇలా. సో చాలా రోజుల తర్వాత ఇట్లా జ్యువెలరీ కలెక్షన్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఏదైనా ఈవెంట్కి ఇంత మంచిగా రెడీ అవ్వాలి, చాలా రోజులు అయింది రెడీ అయ్యి అని అనిపిస్తుంది. బట్ నిజంగా చెప్పాలి అంటే ఈ సమ్మర్లో నాకు అస్సలు ఓపిక లేదండి రెడీ అవ్వి అంత ఓపిక.
బికాజ్ మీరు నేను మీకు బాగా తెలుసు, నేను ఎపిసోడ్స్కి కూడా పెద్దగా రెడీ అవ్వను. సో ఈ రీసెంట్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చాను కాబట్టి వీటిలో మీకు ఏమైనా నచ్చింది పర్సనల్గా అంటే వాళ్ళ పేజెస్ నేను చెప్పాను కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. అండ్ ఇమ్మాడిది కానివ్వండి, గోయాస్ది కానివ్వండి, వాళ్ళ పేజెస్ ఉన్నాయి, వెబ్సైట్ ఉన్నాయి, లేదా మీరు డైరెక్ట్గా స్టోర్స్కి వెళ్ళినప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీకు నియర్ బై స్టోర్ ఉన్నప్పుడు. అండ్ కొన్ని నేను బేగం బజార్లో తీసుకునేవి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విజిట్ చేయండి. బేగం బజార్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ మ్యాంగో మాల అయితే నా ఫేవరెట్, దాని బుట్టలు అయితే చాలా బాగుంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా నా రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ కాబట్టి దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు డెఫినెట్లీ తెలియజేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ నా ఈ చిన్న వ్లాగ్, రీసెంట్ జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. నెక్స్ట్ మీరు ఇంకేమన్నా వీడియో చూడాలి అనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి, మీకోసం నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.